టాలీవుడ్ టాప్ హీరోలో ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి సిద్ధమైన యాక్టర్లలో బాలకృష్ణ ఒకరు. తన కెరీర్ లో మూవీలో క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి బాలయ్య ముందుంటాడు. అలాంటి బాలకృష్ణ ఈసారి తనదైన స్టైల్లో సర్ప్రైజ్ చేశారని డాకు మహారాజ్ అభిమానులు అంటున్నారు. యాక్షన్ మూవీల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న బాలకృష్ణ ఈసారి డాకు మహారాజ్ తో మ్యాజిక్ చేశారని ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. ఇంతకీ డాకు మహారాజ్ చేసిన మ్యాజిక్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఇప్పటి వరకు తెలుగు సీనియర్ హీరోల్లో ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే వారిలో బాలకృష్ణ ఒకరు. ఆయన కొత్త డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటీతో దూసుకెళ్తున్న బాలకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ల సెలక్షన్స్లో తన మార్క్ చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు స్టోరీ సెలక్షన్స్ మార్చేసి బాలకృష్ణ అదరగొడుతున్నాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అటు ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకుండా ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా నచ్చేలా మూవీలు చేయడానికి బాలకృష్ణ ఆసక్తి చూపిస్తున్నారు. దానికి రీసెంట్గా వచ్చిన బాలకృష్ణ మూవీలే బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఫ్యాన్స్ అనేస్తున్నారు. డాకు మహారాజ్ మేకర్స్ స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్తున్నారు. డాకు మహారాజ్ను పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన మేకర్స్ తెలుగు వెర్షన్ను ముందుగా రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి స్పెషల్గా తెలుగు వెర్షన్ను రిలీజ్ చేస్తున్నారు. తమిళ్, హిందీ వెర్షన్ను జనవరి 17న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ డైరెక్టర్ గోపీచంద్ తీసిన వీరసింహారెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ బాలకృష్ణ కొట్టారు. వీరసింహారెడ్డి 134 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ మూవీ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరితో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాలకృష్ణ ఆకట్టుకున్నాడు. ఇలా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీతో భారీ హిట్లు బాలకృష్ణ ఖాతాలో పడ్డాయి. దానికి తగ్గట్టే ఈ ఇయర్ డాకు మహారాజ్ మూవీతో సంక్రాంతికి బాలకృష్ణ వచ్చారు. బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా రిలీజ్ అవ్వబోతున్న డాకు మహారాజ్ మీద అంచనాలు భీభత్సంగా ఉన్నాయి. ఈ మూవీ జనవరి 12న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. డాకు మహారాజ్ మూవీపై హైప్ క్రియేట్ చేసే బాధ్యత కూడా తన భుజస్కంధాలపై బాలకృష్ణ పెట్టుకున్నారు. నిజానికి ఈ మూవీ కోసం భారీ ప్రమోషన్స్ ప్లాన్ కూడా వేశారు. అయితే తిరుమలలో దుర్ఘటన వంటి కారణాలతో ఈవెంట్ను రద్దు చేశారు. అయినా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ద్వారానూ బాలకృష్ణ ప్రమోషన్ చేశారు. చంపడంలో మాస్టర్స్ చేశానంటూ బాలకృష్ణ డైలాగ్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి విన్నర్ అవుతుందని డైరెక్టర్ బాబీ కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇప్పటివరకు మీరు చూడని కొత్త క్యారెక్టర్లో బాలకృష్ణను చూస్తారని అన్నారు. అయితే నెట్టింటా డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ క్యారెక్టర్తో యాక్ట్ చేశారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటివరకు చాలాసార్లు డ్యూయల్ క్యారెక్టర్ చేసిన బాలకృష్ణకు ఈ మూవీలో డ్యూయల్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ మూవీ అని యూనిట్ చెబుతోంది. దానికి తగ్గట్లే మూవీపై ఫ్యాన్స్ అంచనాలు వమ్ము కాలేదు. డాకు మహారాజ్ డ్యూయల్ రోల్లో బాలకృష్ణ యాక్ట్ చేస్తున్నారంట. ఈ 2 క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ చనిపోతుందని టాక్. మరి అలా చేస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? లేకపోతే 2 క్యారెక్టర్లు బ్రతికే ఉంటాయా? లేకపోతే ఒక క్యారెక్టర్ పోయిన తర్వాత ఆ ప్లేస్లో మరో క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందా అనే దానిపై నెట్టింటా పెద్ద డిబేటే రన్ అవుతోంది. ఉన్న 2 క్యారెక్టర్లలో ఏ క్యారెక్టర్ చనిపోతుంది, ఏ పాత్రలో బాలకృష్ణ పవర్ఫుల్గా కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. డాకు మహారాజ్ క్యారెక్టరైజేషన్ ఈ మూవీకి కీలకమని ఈ మూవీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బాబీ మూవీలో ట్విస్టులకు కొదువే ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఫాలో అవుతూనే స్క్రిప్ట్లో సర్ప్రైజ్లు ఇవ్వడంలో బాబీ స్పెషలిస్టు. మూవీ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే ట్విస్ట్ అదిరిపోయేలా, స్టోరీ గ్రిప్పింగ్ ఉండేలా బాబీ రాసుకుంటాడు. అందుకే బాబీ మూవీలో మాస్ క్లాస్ వ్యూవర్స్కి ఆకట్టుకునే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అదే టైంలో కమర్షియల్ కంటెంట్ ఏమాత్రం తగ్గదు.
సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో డాకు మహారాజ్ టీంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ విషెస్ చెబుతున్నారు. మరోవైపు మూవీ టీం కూడా ఈ భారీ హిట్ను సెలబ్రేట్ చేసుకుంటోంది. బాబీ డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్ ఫస్ట్ డే 56 కోట్లు కలెక్షన్లను వసూలు చేసినట్టు టీం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీంతో బాలకృష్ణ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ తెచ్చిన మూవీల లిస్టులో డాకు మహారాజ్ జాయిన్ అయ్యింది. డాకు మహారాజ్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీపై డైరెక్టర్ బాబీ ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. మూవీ భారీ హిట్ అవ్వడంతో బాబీ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇక ఓవర్సీస్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాబీపై బాలకృష్ణ ప్రశంసలు కురిపించాడు. మూవీ రిలీజ్ అనంతర పార్టీలో బాబీని బాలయ్య హగ్ చేసుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్షేన్లను కూడా బాలకృష్ణ కౌగిలించుకున్నారు. ఈ విజువల్స్ నెట్టింతా వైరల్ అయ్యాయి. బాలకృష్ణ మూవీ అంటే మాస్ ఎలిమేషన్స్తో పాటు డైలాగులకు ప్రయారిటీ ఉంటుంది. డాకు మహారాజ్లోను బాలయ్య మార్క్ డైలాగులు ఫ్యాన్స్కు ఫుల్ జోష్ నింపుతున్నాయి. మరోవైపు ఓవర్సీస్ టికెట్స్ బుకింగ్స్లో డాకు మహారాజ్ హవా నడుస్తోంది. ఫస్ట్ డేనే 1 మిలియన్ క్లబ్లో డాకు మహారాజ్ చేరిందని మేకర్స్ పోస్టర్ షేర్ చేసుకున్నారు.